అద్వైతం అంటే ఏంటి? అద్వైత అనుభవం ఎల్లప్పుడూ ఉండాలంటే ఏం చేయాలి? అసలు అద్వైతం అనేది భారతీయ వేదాంతంలో అత్యంత లోతైన మరియు గంభీరమైన సిద్ధాంతం. అద్వైతం అంటే రెండూ లేనిది, నాన్ డ్యుయాలిటీ అని అర్థం. దీని గురించి మరియు ఈ అనుభవాన్ని నిలబెట్టుకోవడం గురించి వివరణ ఇక్కడ ఉంది. అసలు అద్వైతం అంటే ఏంటి? సరళంగా చెప్పాలంటే చైతన్యం, బ్రహ్మం మరియు ఈ జగత్తు వేరువేరు కాదు, రెండూ ఒక్కటే. ఆదిశంకరాచార్యుల వారు దీనిని ఒకే శ్లోక పాదంలో వివరించారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మం మాత్రమే సత్యం, జగత్తు అనేది ఒక ప్రతిభాస, మిథ్య. జీవుడు బ్రహ్మం వేరు కాదు. ఉదాహరణకు, మట్టితో చేసిన కుండలు ఎన్ని ఉన్నా అందులో ఉన్న అసలు వస్తువు మట్టి మాత్రమే. కుండ అనేది కేవలం ఒక పేరు, రూపం. అలాగే ఈ సృష్టిలో కనిపించే వైవిధ్యం అంతా ఒకే చైతన్యం యొక్క రూపాలే అని అర్థం చేసుకోవాలి. అద్వైతానుభవం ఎల్లప్పుడూ ఉండాలంటే ఏం చేయాలి? అద్వైతం అనేది కేవలం చదువుకునే విషయం కాదు, అది ఒక అనుభూతి. ఆ స్థితిలో నిరంతరం ఉండటానికి ప్రాచీన మునులు 3 ప్రధాన మార్గాలను మనకు సూచించారు. ఒకటి శ్రవణం, రెండోది మననం, మూడోది నిధిధ్యాసనం. శ్రవణం, నేను ఈ శరీరాన్ని కాదు, నేను శుద్ధ చైతన్యాన్ని అనే సత్యాన్ని గురువుల ద్వారా లేదా శాస్త్రాల ద్వారా వినడమే. ఈ శ్రవణ ప్రక్రియ ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక మననం, విన్న విషయాన్ని తార్కికంగా విశ్లేషించుకోవడం. నేను శరీరం అయితే గాఢ నిద్రలో శరీరం లేనప్పుడు కూడా నేను ఉన్నాను కదా అని ఆలోచించడం, సందేహాలను తొలగించుకోవడం. ఇక మూడోది నిధిధ్యాసనం, విశ్లేషించిన సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం, ధ్యానం చేయడం. ఇక సాక్షిభావం, విట్నెస్ కాన్షియస్నెస్. జీవితంలో ఏ సంఘటన జరిగినా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మీరు దానికి కర్త, డూయర్గా కాకుండా కేవలం ఒక సాక్షి, అబ్జర్వర్గా ఉండటానికి ప్రయత్నించండి. నాకు కోపం వస్తోంది అనడం కంటే మనస్సులో కోపం అనే ఒక వృత్తి పుడుతోంది, నేను దానిని గమనిస్తున్నాను అని భావించడం ఇందులో ప్రధానంగా చేయాల్సిన పని. నామరూపాలను దాటి చూడటం. ఇందులో ముఖ్యంగా ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి వస్తువులోనూ బయట కనిపించే రంగు, రూపం, కులం, మతం వంటి వేర్వేరు లక్షణాలను పక్కన పెట్టి అందరిలోనూ ఉన్న ఆ ఒకే ప్రాణశక్తిని, చైతన్యాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి. ఇక మూడోది ఒక చిన్న అభ్యాసం, ప్రాక్టికల్ ప్రాక్టీస్ ద్వారా తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు ఇలా అనుకోండి: నేను పుట్టే ముందు ఉన్నాను, చనిపోయిన తర్వాత ఉంటాను, నేను మేల్కొన్నప్పుడు, కలలు కనేటప్పుడు, గాఢ నిద్రలోనూ సాక్షిగా ఉన్నాను. ఈ ప్రపంచం నాలో పుట్టి, నాలో ఉండి, నాలోనే లయమవుతుంది. ఇక ముగింపు తెలుసుకుందాం. అద్వైతానుభవం అంటే కొత్తగా ఏదో పొందడం కాదు, మనల్ని మనం తప్పుగా, శరీరంగా అర్థం చేసుకోవడాన్ని ఆపేయడం. మీ అహం, ఈగో ఎప్పుడైతే కరిగిపోతుందో అక్కడ మిగిలేది అద్వైతమే. అద్వైతం అనే పదం యొక్క అర్థాన్ని మరింత లోతుగా తెలుసుకుందాం. అద్వైతం అనే పదం యొక్క అర్థం కేవలం ఒకటి అని కాదు, అది అంతకంటే లోతైనది. సంస్కృతంలో ద్వైతం అంటే రెండు అని అర్థం. దానికి ఆ అనే వ్యతిరేక అక్షరాన్ని చేర్చడం వల్ల అద్వైతం అంటే రెండూ లేనిది అయ్యింది. దీని అంతరార్థాన్ని 3 ప్రధాన కోణాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, సంఖ్యాపరమైనది కాదు, నాట్ వన్ బట్ నాన్ డ్యూయల్. సాధారణంగా మనం దేవుడు ఒక్కటే అంటాం, కానీ అద్వైతం అంతా ఒక్కటే అంటుంది. భేదం ఏంటంటే, దేవుడు ఒక్కడే అన్నప్పుడు దేవుడు వేరు, నేను వేరు అనే చిన్న 2 లేదా ఇద్దరం ద్వైతం భావన ఉంటుంది. ఇక అద్వైతంలో ఇక్కడ నేను, దేవుడు, ప్రపంచం అనే విడివిడి ఉనికి లేదు, ఉన్నదంతా ఒకే ఒక చైతన్యం. దీనిని వివరించడానికి బంగారం ఆభరణాల ఉదాహరణ తెలుసుకోవచ్చు. హారం, ఉంగరం, గాజు
ఇలా పేర్లు వేరైనా, రూపం వేరైనా, వాస్తవానికి అందులో ఉన్నది బంగారం మాత్రమే. సత్యం, మిథ్య, ద రియాలిటీ అండ్ అపియరెన్స్. అద్వైతంలో మిథ్య అనే పదం చాలా ముఖ్యమైనది. మిథ్య అంటే అబద్ధం అని కాదు, అది మారిపోయేది అని అర్థం. ఉదాహరణకు, సముద్రంలో అలలు వస్తుంటాయి, పోతుంటాయి. అలా సముద్రం కంటే భిన్నమైనది కాదు. అల రూపం తాత్కాలికం అంటే మిథ్య, కానీ నీరు శాశ్వతం, అదే సత్యం. ఇది ఎలా అన్వయించుకోవాలంటే, ఈ ప్రపంచంలో మనుషులు, చెట్లు, గ్రహాలు అన్నీ అలల లాంటివి. ఇవి కనిపిస్తాయి కానీ నిరంతరం మారుతుంటాయి. వీటి వెనుక ఉన్న ఆధారం సముద్రం మాత్రమే, అంటే ఇదే అద్వైత సత్యం. అలాగే 3 సత్యాల విభజన, లెవెల్స్ ఆఫ్ రియాలిటీని అర్థం చేసుకుందాం. అద్వైతం అస్తిత్వాన్ని 3 స్థాయిల్లో వివరించుకోవచ్చు. మొదటిది ప్రాతిభాసిక సత్యం. కలలో కనిపించే ప్రపంచం నిద్రపోయినంతసేపు అది నిజమే, కానీ మెలకువ రాగానే అది మాయమవుతుంది. ఇక రెండవది వ్యవహారిక సత్యం. మన నిత్య జీవితం, మన శరీరం, ఆకలి, బంధువులు, గ్రహాలు అవన్నీ ఈ స్థాయిలో సత్యాలే. ఇక్కడ మనం జ్యోతిష్యం లేదా వైద్యం పాటించాల్సిందే. ఇక మూడవది పారమార్థిక సత్యం. ఇక్కడ నేను అనే వ్యక్తిగత అహంకారం ఉండదు, కేవలం శుద్ధ చైతన్యం మాత్రమే ఉంటుంది. ఇది అంతిమ స్థితి. అద్వైతంలో అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మని అనే వాక్యం వినడానికి అహంకారంగా అనిపించవచ్చు, కానీ అద్వైతంలో అది పరమ వినయం. ఎందుకంటే ఇక్కడ నేను అంటే ఈ శరీరం కాదు. ఈ శరీరం లోపల ఉండి కళ్ళ ద్వారా చూస్తున్నా, చెవుల ద్వారా వింటున్నా ఆ సాక్షి చైతన్యం, ఆ చైతన్యం నాలోనూ మీలోనూ, చివరకు ఒక చిన్న కీటకంలోనూ ఒకటే అన్న సంగతి గుర్తించాలి. ఇక సారాంశం ఏమిటంటే, అద్వైతం అంటే విభజనలు లేని ఒక స్థితి. ఎప్పుడైతే మనం పరిమిత నేను అనే పరిధి దాటి సమస్తం నాలోనే ఉన్నది లేదా సమస్తంలో ఉన్నాను అని గుర్తిస్తామో అదే అద్వైత సాక్షాత్కారం.